నేను దేవుని చూసిన తర్వాత పక్కన చూస్తే ఆయన శ్రీ మానేపల్లి రామారావు గారు ఉన్నారు అక్కడ. ఆయనతో, ఆ పెద్ద ఆయనతో ఒక చిన్న ఇంటర్వ్యూలా తీసుకున్నాను, మీరు కూడా చూడండి. జై శ్రీమన్నారాయణ. సార్, ఇంత పెద్ద విగ్రహం పెట్టాలి ఎలా అనిపించింది సార్? వెంకటేశ్వర విగ్రహం అంటే మామూలుగా 7 అడుగుల వరకు ఉంటుంది కదా, మీరు దాదాపు 16 అడుగులు విగ్రహం. విగ్రహం మాత్రము పద్మపీఠంతో 16 అడుగులు ఉంది, కానీ విగ్రహం మాత్రం కేవలం 12 అడుగులే ఉంది. అది తిరుపతిలో ఉన్నటువంటి విగ్రహాన్ని అబ్జర్వ్ చేసి దాని పలుమార్లు అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడికన్నా కాస్త చిన్నగా చేసి మరి అదే అనుభూతి భక్తులందరికీ పంచాలనేటువంటి ఆశయంతో మరి శిల్పితో పలుమార్లు చర్చించి ఆ ప్రపోర్షన్స్ కానీ ఆ అద్భుతం కానీ ఇది దేంట్లో ఉండాలని చెప్పి మరి ఇది చిత్తూరు జిల్లాలో మరి తిరుపతిలోనే తయారు చేయడం జరిగింది. అద్భుతంగా వచ్చింది స్వామివారు అద్భుతంగా కనబడమే కాదు, స్వచ్ఛందంగా ఎవరైతే విశ్వాసంతో వేడుకుంటున్నారో చాలా మహిమ గల స్వామి. ఎందుకంటే స్వామి పట్ల నాకున్న విశ్వాసంతో, ఆయనతో ఉన్న భక్తితో నాకు ఒక కొత్త జీవితాన్ని, నా భార్యకు పునర్జన్మని ఇచ్చాడు. మరి ఆ విశ్వాసంతో స్వామి మనకి దగ్గరుండి తనకు కావాల్సిన విధంగా మరి ఆయన చేయించుకున్నాడు. కానీ మన నిమిత్త మాత్రమే ఆయనకు నాకు ఒక గైడెన్స్, ఒక నావిగేటర్, ఒక గురువులాగా ఉండి చేయించుకున్నాడు. అది నిజానికి ఈ సంకల్పం చిన్నదే ఉండే, కానీ ఇంత పెద్దది కట్టాలనుకుంటే నేను కూడా అసలు మొదలు పెట్టకపోతున్నాను. అది ఎట్లాగో అది తెలియకుండానే అట్లా 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 జరిగిపోయింది. అది ఇప్పుడు మీ ముందున్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవుడు. జై శ్రీ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి యాదాద్రి తిరుమల వెంకటరమణ గోవింద గోవింద.